హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జైన్ టాక్స్. దొండకాయ పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ ముందుగా మనము పల్లీలు నూనెలో ఫ్రై చేసుకోవాలి. పల్లీలని తర్వాత ఎల్లిపాయలు పచ్చివే వేయాలి. ఇప్పుడు నేను ఇందులో ఏమేమి వేసాను, దొండకాయ వేసాను, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఎండుమిర్చి, కొంచెం చింతపండు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక ఇవి చల్లారాక వరుసగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం దొడ్డుగా మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఫైనల్గా అయితే ఫ్రై అయిపోయింది. కొంచెం సాల్ట్ వేయాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇంకా పసుపు కూడా వేసుకోవాలి. మంచి కలుపుకోవాలండి. ఇది ఇంకా కారం అసలు వేయొద్దు, ఎందుకంటే మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కదా, అందుకే కారం వేయొద్దు. ఇంకా దీని పచ్చడికి రెడీ అయిపోయింది. పచ్చడికి అయింది. ఇప్పుడు మనం చల్లింది బాగా. ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. నేను నూనె వేడి పెట్టుకున్నాను. నూనె వేడయింది. ఆవాలు వేస్తున్నాను ఫస్ట్. తర్వాత కరపాకు, ఎండుమిర్చి కూడా వేయాలి. పోపులోకి వేసేస్తున్నాను. రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం కదా, ఇందులో వేసేయాలి. ఈ పచ్చడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది దొండకాయ పచ్చడి. రెడీ అయిపోయిందండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.